ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి కాలము సమీపిస్తోంది. రావణాసురుని యొక్క కుతంత్రములు రోజు రోజుకి ఎక్కువైపోతాయి. అటువంటి సమయంలో ఈమె ఏ దైన్యాన్ని పొందుతుందో, ఎటువంటి మాయలు ప్రకటనం చేస్తాడో, ఈ తల్లిని ఊరడించడానికి ఈమెకు విశ్వాసపాత్రురాలను కనుక నేనిక్కడే ఉండాలనుకుంది. భర్తని అనుగమించి వెళ్ళడం కూడా మానేసి ఇంకొక స్త్రీ పడుతున్నటువంటి పరివేదన నుండి ఆమెను రక్షించడం కోసం, ఆమెకి ఉపశాంతి ఇవ్వడం కోసం సరమ అక్కడే ఉండిపోయింది. శ్రీరామాయణంలో పరమాద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మెరుపుల్లాంటి స్త్రీలలో సరమ ఒకతే. ఆమె గురించి పెద్ద విశేషంగా కనపడదు రామాయణంలో. కానీ ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు నిజంగా సీతమ్మ తల్లి ఇంకా జీవించి ఉంది అంటే కథాపరంగా ఆలోచించినప్పుడు అటువంటి మహాతల్లులు కారణం కదా అనిపిస్తుంది. ఆ సరమ సీతమ్మ దగ్గరికి వచ్చి ఊరడించింది. ఎందుకంత పరివేదన పొందుతావు? నేను ఇప్పుడే రామచంద్రమూర్తి దర్శనం చేశాను. రాముడు 100 యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద సైన్యంతో విడిది చేసి ఉన్నాడు. రావణాసురునికి ఆ వార్త తెలుసు. పరమమంగళప్రదుడై కొద్ది రోజులలోనే రావణ సంహారం చేసి నిన్ను పొందుతాడు. నువ్వు నిష్కారణంగా వ్యధని పొందవద్దు. ఈ రావణాసురుడు చూపించినటువంటివన్నీ కూడా మాయలు. విద్యుజిహ్వుడు అనేటటువంటి రాక్షసుని యొక్క సహకారం తీసుకుని రాముని యొక్క శిరస్సుని కృతకంగా సృజించాడు. అందుచేతనే ఆయన వెనక్కి వెళ్ళిపోగానే ఆ శిరస్సు కూడా అంతర్ధానం అయిపోయింది. ఈ విషయాలన్నీ నేను ఎలా చూశాను అనుకుంటున్నావేమో. నేను ఇప్పుడే సముద్రపుటొడ్డుకి వెళ్ళి రామచంద్రమూర్తి దర్శనం చేసి ఆయన యొక్క యుద్ధ సన్నాహాన్నంతటినీ గమనించి తిరిగి వచ్చి ఆకాశంలో నిలబడ్డాను. నిలబడి రావణాసురుడు నన్ను చూస్తాడన్న భయాన్ని కూడా పొందకుండా కేవలము నిన్ను రక్షించడం కోసమే నేను ఆకాశంలోంచి రావణుడు పలికిన పలుకులు వింటున్నాను. ఆమె సాహసం చూడండి, ఆమె ధైర్యం చూడండి. ఆమె భర్త రావణుణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళిపోయాడు. ఆ కారణం చేత ఆయన భార్య అయినటువంటి శరమ పట్ల సహజంగా వైషమ్యం ఉంటుంది రావణాసురుడికి. అటువంటి వాడు రామదర్శనం చేసి వచ్చి తాను చేసినటువంటి మాయతో కూడినటువంటి ప్రలోభపూరితమైన కార్యాన్ని గమనించి సీతమ్మకి సాయపడడం కోసం శరమ ఆకాశంలో ఎదురు చూస్తోందన్న వార్త తెలిస్తే రావణుడు ఉపేక్షిస్తాడా? అయినా కూడా ఆమె తన ప్రాణములకు తెగించింది. నా ప్రాణమే పోని, మహాపతివ్రత అయినటువంటి వేరొక స్త్రీ ఇంత కష్టంలో ఉంటే కేవలము నన్ను నేను రక్షించుకోవడం కోసం ప్రయత్నం చెయ్యను అని నేను పూనికతో నిలబడ్డాను. రావణాసురుడు వెళ్ళిపోగానే నేను కిందకొచ్చాను. సీతమ్మ నన్ను నమ్ము, నీకు ఏ విధమైనటువంటి ఆపద కలగదు. రాముణ్ణి చెనకడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన రాశీభూతమైనటువంటి ధర్మము. 3 లోకముల యందు ఆయనతో పోల్చి చెప్పడానికి, సరిజోదని చెప్పడానికి సమానుడైనటువంటి విలుకాడు లేడు. అటువంటి రాముడు కోదండమునకు బాణములను సంధించి విడిచిపెట్టిన నాడు వాటి కాంతులలో, వాటిలోంచి వచ్చేటటువంటి అగ్నిహోత్రములో కాంచలలంగా భస్మీపటలమైపోతుంది. కాబట్టి అమ్మా నువ్వు ఊరడిల్లు అని స్వాంతన వాక్యములు పలికింది. సీతమ్మ వెంటనే శరమని దగ్గరికి పిలిచి, నువ్వు చెప్పింది నిజమైతే నాకంతకన్నా ప్రశాంతత లేదు. కానీ ఇప్పుడు రావణాసురుడు ఏం చేస్తున్నాడు అన్నదాన్ని బట్టి అతను తీసుకొచ్చింది రాముని యొక్క కృతకమైన శిరస్సేనా అన్నది నాకు రూఢమై సంతోషం కలుగుతుంది. నువ్వు వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడో గమనించి వచ్చి చెప్పమని అడిగింది. వెళ్ళింది శరమ. వెళ్ళి వచ్చి కొన్ని గుర్తులు చెప్పింది. ఇప్పుడే రాక్షసులందరినీ కలుసుకున్నాడు, వ్యూహములను రచన చేస్తున్నాడు. రాముడితో యుద్ధం చెయ్యడానికి అందరినీ సిద్ధం చేసుకుంటున్నాడు. కావాలంటే నువ్వు చూడు, లంకాపట్టణంలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా సైన్యంతో నింపబడుతున్నాయి. ఎక్కడ చూసినా భేరీల యొక్క శబ్దాలు వినపడుతున్నాయి. గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి వాహనములను అధిరోహించినటువంటి సైన్యం చేస్తున్నటువంటి రకరకములైనటువంటి ధనులు వినపడుతున్నాయి.
ఇంత యుద్ధ సంరంభం జరుగుతుంటే రాముడు నిహతుడయ్యాడన్న వార్త నువ్వు ఎలా నమ్ముతావు? అపారమైనటువంటి శోకాన్ని పొంది ఏది సత్యమో ఏది అసత్యమో కూడా తెలుసుకోలేక విశేషమైనటువంటి భ్రాంతిని పొందినప్పుడు, ఆలోచన మొద్దుబారిపోయినప్పుడు, మనసుకి ఊరట లేనప్పుడు, ఏం జరుగుతుందో అన్న ఉద్వేగం కలుగుతున్నప్పుడు, ధర్మం నిలబడాలనుకున్నప్పుడు, జయం కలగాలన్నప్పుడు ఉపాసన చెయ్యవలసినది ఎవరిని అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యాలి. అందుకే ఓ సీతమ్మ, ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం సూర్యనారాయణమూర్తి. మనకి వేదం నిర్ధారణ చేసింది, ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే ఒకవేళ దగ్గర భగవన్మూర్తి లేకపోతే ఉపాసన చెయ్యవలసి వస్తే సూర్యనారాయణమూర్తికి ఎదురుగుండా కూర్చుని ప్రాతకాలంలో సూర్యబింబం ఉదయిస్తుంటే ఇంటి దగ్గర ఏ పూజ చేస్తారో దాన్ని మానసికంగా సూర్యభగవానుణ్ణి చూస్తూ ఆయనకి సమర్పణం చేసినట్టుగా భావన చేసి బాలబింబం కనుక నేత్రములను ఖేద పెట్టదు. పూజ పూర్తి చేస్తే ఆ పూజ పరిపూర్ణముగా ఇంటి వద్ద పూర్తి చేసిన వాడే అవుతాడు, లేదా ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ పూజ పూర్తి చేసిన వాడు అవుతాడు. సర్వకాలముల యందు మనుష్యుడు తన మాంసచక్షువు చేత చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో ఒక్క సూర్యనారాయణమూర్తి. అదిగో అటువంటి సూర్యబింబాన్ని ఇకపైన రామరావణ యుద్ధం అయిపోయే వరకు, విజయవార్త తెలిసే వరకు, నువ్వు రాముడితో కూడి పట్టాభిషేకం జరిగే వరకు ఉపాసన చేస్తూ ఉండు అని ఆమెకి ప్రబోధం చేస్తూ ఒక మాట చెప్తుంది. గిరిరవమభితో వివర్తమానో హయైవ మండలమాశుయక్కరూతి తమిహ శరణమభ్యుపై దేవి దివసకరం ప్రభవో జనానాం హేతి అంటుంది. మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తి సూర్యోదయంలో తూర్పు పర్వతం మీదకి ఎక్కుతాడు. ఎక్కి ధనస్సుని ఇలా అడ్డంగా పెట్టి బాణం వేసేటప్పుడు మండలాకారంలో ఎలా పెడతారో అలా మండలాకారంలో తన యొక్క దివ్యమైనటువంటి అశ్వముల మీద తిరుగుతూ ఉంటాడు ఆ రథం మీద. అలా తిరిగేటటువంటి సూర్యనారాయణమూర్తి తల తిప్పినప్పుడు ఏ దిక్కునున్నాడో కనపడుతూ ఉంటాడు. కేవలము సూర్యుని యందు మాత్రమే మనసు పెట్టి ఎక్కడో కనపడనటువంటి దైవం మీద మనసు నింపడం కష్టమవుతుంది. అలాగే కంటి ముందు కనపడుతున్నటువంటి సూర్యబింబం సర్వకాలముల యందు రక్షణ హేతు, అది పరబ్రహ్మస్వరూపం. అందుకేనమ్మా నా మాట విను, ఇకపైన నువ్వు తమిహ శరణు అభ్యుపై దేవి, ఆయనని శరణాగతి చెయ్యి. సూర్యనారాయణమూర్తి యందు మనసుంచి ఆయననే ఉపాసన ప్రారంభం చెయ్యి. తత్కారణము చేత నువ్వు తప్పకుండా అభ్యున్నతిని పొందుతావు అని సరమ సీతమ్మ తల్లికి ఉపదేశం చేసింది. సరమ చేత ఈ మంచి మాటలు చెప్పబడినటువంటి సీతమ్మ ఆదిత్యుణ్ణి అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యడం ప్రారంభం చేసింది. యథార్థానికి మహర్షి ఇది ఆదిత్య హృదయం వచ్చేటటువంటి సర్గ కన్నా చాలా వెనక భాగంలో చెప్పారు. కానీ ఇందులో రహస్యం ఏమిటి అంటే యథార్థమునకు అంత కీలకమైనటువంటి ఘట్టంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఎవరిని ఉపాసన చేశారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేశారు. ఒకరికి గురువుగారు వచ్చి మంత్రోపదేశం చేసిన తరువాత త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్, ఆయన 3 మాటలు జపం చేశాడు రామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని. సీతమ్మ అలా కాదు, మండలాకారంగా తిరిగేటటువంటి సూర్యబింబాన్ని మనసులో పెట్టుకొని ఆ బింబమునందే మనసు నిలబెట్టి ఉపాసన చేయడం ప్రారంభం చేసింది. ఆ తల్లి మొదటి ఉపాసన ప్రారంభం చేసింది. రావణాసుర సంహారానికి కారణంలో ప్రధానమైనటువంటి వ్యక్తి సీతమ్మ. అందుకే వాల్మీకి మహర్షి రామాయణానికి సీతాయాస్ చరితం మహత్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తల్లి మొదట సూర్యోపాసన ప్రారంభం చేసింది. తరువాత రామచంద్రమూర్తి సూర్యోపాసన ప్రారంభం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.